అందరికీ నమస్కారం. శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా మరి ఏది సత్యవానిపాలెం గ్రామస్తులందరూ కూడా మరి పూర్వీకుల నుంచి మరి ఈరోజు ఈ ప్రాంతం దగురు చెందిందంటే మాత్రం అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంతో పాటు మరి పండగ 5 నెలలు చేసుకోవడం కానీ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే కోరిన కోరికలు తీరిన వెంటనే ఇక్కడికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి సారీ చీర ఇచ్చి ఇక్కడ పండుగ జరుపుకొని కుటుంబ సభ్యులతో ఇక్కడే ఆహ్లాదకరంగా. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క అమ్మవారు అంటే సత్యం తల్లి అంటే ఆదిపర సత్యాన్ని ఇక్కడ లోకల్లో నమ్ముతారండి. ఎందుకంటే ఈ తల్లి అవతరించిన తర్వాతే ప్రపంచం వచ్చిందని చెప్పి ఒక నమ్మకం సార్ ఇక్కడ. ఎందుకంటే ఇది ఇక్కడ 9 గ్రామాలకి ప్రతి ఆదివారం ఎవరొకరు 4-5 పనులు కంపల్సరీ చేస్తారండి. ఇది ఆదిపర సత్యం అందరూ నమ్ముతారు. ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోరికలతో చేస్తూ ఉంటారు. అలాగే మా వార్డు నుంచి కూడా చాలామంది కూడా పండగలు చేస్తూ ఉంటారు. అమ్మ చాలా పవర్ఫుల్, ఏం కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే అమ్మ. అలాగే ఈ టెంపుల్కి ధర్మకర్తగా ఉన్న కొంచుబాబు గారికి అలాగే మొత్తం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ పెద్దల దగ్గర నుంచి సత్యం తల్లి అంటే ఎంతో మా గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు అందరూ కూడా ఈ అమ్మవారికి సేవ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అమ్మవారి పేరే ఆదివారం ఉత్సవం అన్నమాట. ఆదివారం వచ్చిందంటే సత్యం తల్లి గుడికి వెళ్ళాలి. సత్యవానిపాలెం కాదు, కోటనర్వ, పెదనర్వ, జగ్గీపాలెం, జగరాజపేట, వడ్లపూడి, తొంగలాం ఈ మారుమూరు గ్రామాలు ఇంచుమించుగా మా చుట్టుపక్కల గ్రామాలు ఒక 20 గ్రామాలు ఉంటాయి. ఈ 20 గ్రామాల్లో కూడా అమ్మవారి కోరికలు తీర్చుకొని ఆ కోరికలు నెరవేర్చిన వెంటనే అమ్మవారి పేరు కంపల్సరీ పెడతారు. ఊరికో ఎన్ని సత్యరావు, సత్యబాబు, సత్తమ్మ రకరకాల పేర్లు అమ్మవారి తరతరాల నుంచి ఈ కోరికలు తీర్చుకోవడం, ఆవిడ పిల్లలకు పుట్టిన వెంటనే ఆవిడ పేరు పెట్టుకోవడం ఈ గ్రామస్తులే. నా పేరు కొంచుబాబు అండి. నేను ఆలయానికి ధర్మకర్తగా ఉంటున్నాను. సత్తమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ సహజ సిద్ధంగా వెలిసిన తల్లి. మా పుట్టి పూర్వోత్తరాల నుంచి మా ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ ఈ ఆవరణలోనూ వెలిసి ఉంది. అయితే అంతవరకు వనంలా ఉండేది. ఆ వనంలో ఉన్న తల్లికి మేము గుడి కట్టించి ఇది మొదటి వార్షికోత్సవం చేస్తున్నామండి. ఈ అమ్మవారు అంటే చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ ఏరియాకి అందరికీ చాలా నమ్మకంగా చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన తల్లి. చుట్టుపక్కల అంటే 7-8 గ్రామాల వరకు తల్లి ఇప్పుడు